హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏడీసీఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఇది థర్డ్ సెమిస్టర్ ఫర్ ఈసీఈ బ్రాంచ్ అండి. ఇది కోర్ సబ్జెక్ట్స్. మనం ఆల్రెడీ థర్డ్ సెమ్ వీడియోస్ అన్నీ చూస్తున్నాం కదా. సో ఆ సిరీస్లో పార్ట్గా ఈరోజు మనం ఏడీసీఎస్ చూద్దాం. ఏడీసీఎస్ అది చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. థియరీ బేస్ ఉంటుంది. మనకి ఆ బ్లాక్ డయాగ్రామ్స్ చూసి మనం మొత్తం రాసేయచ్చు. మ్యాటర్ కూడా ఏం మ్యాటర్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ డయాగ్రామ్స్ దాని యొక్క వర్కింగ్ తెలిసిందనుకో ప్రతి చోట అవే కాంపోనెంట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. జస్ట్ మనకు ఆ కాన్సెప్ట్ మీద కొంచెం ఐడియా అంటూ ఉండాలి. సో మనం ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ చాప్టర్ 20 మార్క్స్. సెకండ్ చాప్టర్ చూడు. ఫస్ట్ చాప్టర్ మనం అనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్, దీంట్లో మొత్తం అనలాగ్ గురించి చదువుతాం. ఇంక సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ డిజిటల్ కమ్యూనికేషన్ గురించి. డిజిటల్ అంటే ఫస్ట్ లెసన్ ఒక్కటే మనకి అనలాగ్ ఉంటుంది. ఇంక సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ మొత్తం డిజిటల్. అండ్ ఫోర్త్ చాప్టర్ మొత్తం ట్రాన్స్మిటర్స్ అంటే ఏంటి, రిసీవర్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న టైప్స్ ఇవన్నీ చూస్తాము. అది ఫిఫ్త్ చాప్టర్ అంటే మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్, అంటే మల్టీప్లెక్సింగ్ ఎలా చేస్తాము, ఏ టెక్నాలజీలో చేస్తాము అనేది ఫిఫ్త్ చాప్టర్. ఓకేనా. మనకి 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఏ చాప్టర్ నుంచి వస్తుంది? థర్డ్ చాప్టర్ నుంచి వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం డీటెయిల్గా లెసన్ వైజ్ ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాము. ఓకే చూడండి. సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 304. ఇందాకే మనం చాప్టర్స్ కూడా చూసాము. ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే దాంట్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఈ బ్లాక్ డయాగ్రామ్ ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత మనకి ఫ్రీక్వెన్సీ రేడియో స్పెక్ట్రమ్ అని ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ రేడియో స్పెక్ట్రమ్ ఏమి అంత అవసరం లేదు, కానీ కింద దందించిన 1.3 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మాడ్యులేషన్ అంటే ఏంటి, దాని యొక్క నీడ్ ఏంటి కమ్యూనికేషన్ సిస్టంలో. మాడ్యులేషన్ అనేది జనరల్గా ఏంటండి, మనం ఏదైనా ఒక సిగ్నల్ని తీసుకున్నాం అనుకోండి, ఆ సిగ్నల్ని మాడిఫై చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఏదైనా సరే. ఎందుకు? మనం ఫర్ ట్రాన్స్మిటింగ్ ద లాంగ్ డిస్టెన్స్, ఎందుకంటే మనం ఆ సిగ్నల్ని లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ చేయాలి కదా, అందుకని మనం మాడ్యులేషన్ అనేది చేస్తాం. దీనిలో క్లియర్గా ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇక్కడ మనము ఏఎం ఎఫ్ఎం 2 టాపిక్స్ చదువుతాము ఈ ఫస్ట్ చాప్టర్లో. ఏఎం అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. సో ఈ 2 టాపిక్స్ మీద మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏఎం తీసుకున్నాం అనుకోండి, ఏఎంలో టైం డొమైన్ ఈక్వేషన్ ఒకలా ఉంటుంది, అదే ఎఫ్ఎంలో వేరేలా ఉంటుంది. సో మీరు చాయిస్ ఉంది కాబట్టి ఏఎం అన్నా కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి, లేదా ఎఫ్ఎం అన్నా ప్రిపేర్ అవ్వండి. మోస్ట్లీ ఎక్కువ అడిగేది కూడా ఏఎం నుంచి అడుగుతారు. ఎఫ్ఎం నుంచి అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అడుగుతారు. ఓకేనా. దీంట్లో ఇది ఉంది కదా 1.6లో సెకండ్ వన్, డిరైవ్ ద టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఏఎం సిగ్నల్ ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇప్పుడు ఇది అన్నా మనకు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆటోమేటిక్గా దాంట్లో నేర్చుకుంటారు. బ్యాండ్ విడ్త్, ఇంకా ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ మాడ్యులేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ అండి. ఎఫెక్ట్ ఆఫ్ ఓవర్ మాడ్యులేషన్ అనేది ఎక్కువసార్లు అడిగిండేది. దీనిలో నెక్స్ట్ ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే, ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఇది ఎక్కువసార్లు రిపీట్ అయ్యాయి. తర్వాత ఇది నీడ్ ఉంది కదా, నీడ్ అనేది షార్ట్. ఇటు వరకు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మిగతాది చూద్దాము. ఇవన్నీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ షార్ట్కి మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇక్కడ ఉంది కదా డిస్టింగ్విష్ బిట్వీన్ నారో బ్యాండ్ ఎఫ్ఎం, వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం, అది నాయిస్ ట్రయాంగిల్, తర్వాత మెరిట్స్, ఇవన్నీ షార్ట్స్ చాలా ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ టర్మ్స్ కూడా అడుగుతారు. ఓకేనా. ఇవి వదిలేసి ఇంకా విఎస్బి, డిఎస్బిఎస్సి, ఎస్ఎస్బిఎస్సి ఉన్నాయి కదా ట్రాన్స్మిషన్స్, వీటి గురించి కూడా ఒకసారి లైట్గా ఐడియా ఉంటే బెస్ట్ కదా, ఒకసారి చూసుకోండి. ఇంత తర్వాత నేను ఇంతకుముందు చెప్పా కదా, ఏఎంలో అయినా సరే ఎఫ్ఎంలో సరే ఇవన్నీ సేమ్ అని. సో ఇవి అడుగుతారు. ఓకేనా. తర్వాత విఎస్బి ట్రాన్స్మిషన్ టెక్నిక్ అని, డిఎస్బిఎస్సి, ఎస్ఎస్బిఎస్సి కూడా ఒకసారి చూసుకోండి. ఇది అండి ఫస్ట్ చాప్టర్ గురించి. ఇంకా సెకండ్ చాప్టర్ గురించి అంటే ఉన్నాయి కదా, 2.2 అనేది ఇంపార్టెంట్ షార్ట్. అంటే మనము అనలాగ్తో కంపేర్ చేసినప్పుడు డిజిటల్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమి, సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం అనలాగ్లో అనేది కంటిన్యూస్గా పంపిస్తాం కదా, అదే డిజిటల్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్లో పంపిస్తాం. అలా ఉంటాయి కొన్ని, మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇక్కడ ఉంది కదా డీకోడింగ్ ఆఫ్ పీసీఎం సిగ్నల్, ఇది కదా 2.11 చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కువసార్లు అడిగారు. అంటే క్వాంటైజేషన్ వేవ్ ఫామ్స్, అంటే మనం క్వాంటైజేషన్ అనే ప్రాసెస్ని వేవ్ ఫామ్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి.
తర్వాత స్టేట్ శాంప్లింగ్ థియరం. శాంప్లింగ్ థియరం అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 2.9 చదివారనుకో, ఈ 2.6, 2.7, 2.8 మొత్తం కవర్ అవుతాయి. సో ఇదొక్క క్వశ్చన్ బాగా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ చాప్టర్లో ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికి, తర్వాత దీనికి. రెండే చూసుకోండి, మోస్ట్లీ ఇవే అడుగుతారు. ఇంకా తర్వాత ఇది ఇంపార్టెంట్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఆఫ్ ఏ పీసీఎం సిగ్నల్. ఓకేనా, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఆఫ్ ఏ పీసీఎం సిగ్నల్. ఇవేనండి దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 3 ఎస్ఎస్ ఉన్నాయి. ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు కదా. కావాలంటే ఇది కూడా తీసుకోండి స్టేట్. ఓకేలే 4 ఎస్ఎస్ ఈజీగా ప్రిపేర్ అవుతారు కదా. షార్ట్స్ కవర్ అవుతాయి, ఎస్ఎస్ కవర్ అవుతాయి. ఎందుకంటే దీంట్లో పెద్ద ఇచ్చే స్కోప్ కూడా ఏం లేదు. సో అవే ఇవ్వాలి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ చాప్టర్. దీంట్లో చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇంక్లూడింగ్ 10 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇందులో నుంచి వస్తుంది కదా. సో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 3 టైప్స్ ఉంటాయి కదా, ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కేలో. దీంట్లో టైప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎఫ్ఎస్కే అంటే నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ ఉన్నాయి కదా. దీంట్లో టైప్స్ ఉంటాయి, మోడ్యులేటర్ అని. ఇవన్నీ చూసుకునే కన్నా 3.16 చూసుకోండి. కంపేర్ ఏఎస్కే, ఎఫ్ఎస్కే అండ్ పిఎస్కే. ఇవి చూసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ అని ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ అసలు డిజిటల్ మాడ్యులేషన్ యొక్క నీడ్ ఏంటి, ఇది షార్ట్కి చూడండి. తర్వాత మనం ఆర్డర్గా చూసుకుంటే పోదాం. ఇవి లిస్ట్ అని షార్ట్కి అడిగితే అడగచ్చు. ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ, ఇవన్నీ డెఫినేషన్స్ ఖచ్చితంగా వస్తాయండి, ఏదో ఒకటన్నా ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఈ సింక్రోనస్ ఉంది, అసింక్రోనస్ ఉంది, సిఆర్సి మెథడ్, చెక్ సమ్ మెథడ్, చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూసుకోండి పైనవి. చెక్ సమ్ మెథడ్ ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ చెప్పా కదా, ఇది షార్ట్కి అడుగుతారు. ఎర్రర్ డిటెక్షన్ మెథడ్ కానీ, ఎర్రర్ కరెక్షన్ మెథడ్స్ కానీ ఇవన్నీ అడుగుతారు. ఈ బిట్ రేట్కి బాట్ రేట్కి డిఫరెన్స్. నెక్స్ట్ ఇవన్నీ చూసుకోండి. ఇవన్నిట్లో బీపీఎస్కి ఒకటి, ఏఎస్కే, ఈ రెండే చూసుకోండి మైన్లీ, ఎందుకంటే మీరు పైన అవన్నీ ప్రిపేర్ అయి ఉంటారు కదా. ఆ మెథడ్స్ బాగా క్లారిటీగా చూసుకోండి. చెక్ సమ్ మెథడ్, సిఆర్సి మెథడ్, ఈ రెండు బాగా చూసుకోండి. ఇవే దీంట్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ 3. మీకు టైం ఉంటే అన్నిటికీ ఇప్పుడు బీఎఫ్ఎస్కే ఉంది కదా, దీనికి డిఫరెన్స్ ఏంటో చూసుకోండి. ఎందుకంటే మనకు అన్నీ ఒకేసారి అంటే కుదరదు కదా. సో దీనికి డిఫరెన్స్ చూసుకున్నారనుకోండి, మీకు బ్లాక్ డయాగ్రామ్స్లో కానీ మీరు రాసేటప్పుడు కానీ మీకు ఈజీగా ఉంటుంది. జస్ట్ చాప్టర్ 4 చూద్దాము. చాప్టర్ 4లో ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అంటే ఇది ఉంది కదా, 4.3 హై లెవెల్ మాడ్యులేటెడ్ ట్రాన్స్మిటర్, దాని యొక్క వర్కింగ్, లో లెవెల్ మాడ్యులేటెడ్ ట్రాన్స్మిటర్ అండ్ దేర్ వర్కింగ్. ఇవి ఇంపార్టెంట్ అండి. తర్వాత ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒక్కోసారి ఒక మెథడ్ అడుగుతున్నాడు. సో ఎప్పుడు ఏం అడుగుతాడో చెప్పలేం కాబట్టి ఈ లెసన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెండు చూసుకుంటే మంచిదని నా ఒపీనియన్. తర్వాత చెప్పా కదా 2 మెథడ్స్ అని, ఇందాక ఒకటి చూసాం, ఇప్పుడు ఒక మెథడ్. ఇంకా తర్వాత వచ్చేసి టీఆర్ఎఫ్ రిసీవర్స్ అని ఉంటాయి, ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఉంది కదా 4.15, ఇంతవరకు చాలు. నేను టిక్ పెట్టినట్టు ఒక్కటే చూసుకోండి. మోస్ట్లీ ఇవే వస్తాయి అంటే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను, కానీ మ్యాక్సిమం స్కోప్ ఉంది అని మాత్రమే చెప్పగలను. తర్వాత షార్ట్స్కి వచ్చేసి స్టేట్ ద నీడ్ ఆఫ్ ఏబీసీ ఒకటి. తర్వాత లిమిటేషన్స్ ఉన్నాయి కొన్ని టీఆర్ఎఫ్ రిసీవర్లో. ఈ టీఆర్ఎఫ్లో రిసీవర్లో ఉన్న లిమిటేషన్స్ మనం సూపర్ హెటరోడైన్కి యూజ్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, సూపర్ హెటరోడైన్ రిసీవర్, ఇందాక చెప్పడం మర్చిపోయా అది. తర్వాత దీంట్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అని, ఐఎంఆర్ఆర్ కొన్ని ఉంటాయి, వాటి గురించి కూడా డెఫినేషన్స్ అడగచ్చు షార్ట్కి. ఓకేనా, ఇంతవరకు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఈ క్లాసిఫికేషన్ అనేది షార్ట్కి చాలా ఇంపార్టెంట్. మేబీ మీ అదృష్టం బాగుంటే ఎస్ఏ కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ 5th చాప్టర్ చూద్దాము. 5th చాప్టర్లో ఈ ఏడిఎస్ఎల్ కానీ డిఎస్ఎల్ కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. ఏడిఎస్ఎల్ ఆర్ డిఎస్ఎల్, ఈ రెండు నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తుంది. తర్వాత ఇక్కడ ఎఫ్డిఎం టీడీఎం ఉంది కదా, ఈ ఎఫ్డిఎం టీడీఎం నుంచి కూడా ఖచ్చితంగా ఒకటి. ఇంక ఇక్కడ అయిపోయినాయి కదా, మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఏ క్వశ్చన్స్ వస్తాయో అని. ఈ 2లో నుంచి ఒకటి రావచ్చు, ఈ 2లో నుంచి ఒకటి కావచ్చు, అంతే కదా. ఇంకా ఇది కంపారిజన్ వస్తుంది ఇది నేర్చుకుంటే. మోడెమ్ ఇదొకటి మీరు చూసుకోండి. మోడెమ్స్ అంటే ఏంటి, మోడెమ్ అనేది కమ్యూనికేషన్లో ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క యూజ్ ఏంటి. ఇంకా మల్టీప్లెక్సింగ్ అంటే తెలుసు కదా మనకి, ఈ మల్టీప్లెక్సింగ్ యొక్క నీడ్ ఏంటి. తర్వాత ఇంకా అంతేనండి, దీంట్లో ఏముంది
చెప్పండి? ఆల్రెడీ ఇటు నేర్చుకుంటారు. ఇంక మోడెమ్ గురించి చదువుతారు. ఈ 2 వస్తే ఇది ఆటోమేటిక్‌గా వస్తది. మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటో తెలుసుకుంటారు. ఈ డిజిటల్ కమ్యూనికేషన్‌లోనే కదా యూజ్ చేస్తుంది మనము. అంతే. ఓకేనా? ఏడీసీఎస్ అనేది చాలా ఈజీగా ఉంటదండి. మీరు కొంచెం అర్థం చేసుకోండి. చదవడానికి ట్రై చేయండి. ఇది అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and subscribe to my channel. Thank you.